హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. మహబూబ్నగర్ డిస్టిక్లో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుండి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. అయితే మహబూబ్నగర్ డిస్టిక్లో 5 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుండి. ఇక్కడ బాక్స్లో చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 డిజిగ్నేషన్ మెడికల్ ఆఫీసర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ 5 పోస్టులు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే వీటికి ఎంబీబీఎస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. రెమ్యునరేషన్ చూసుకుంటే ఇక్కడ 52,000 అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీ, డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్, ఈ విధంగా అయితే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఏప్రిల్ 14th రోజు ఎస్సీ కేటగరైజేషన్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ జీవో అయితే మనకు రావడం వల్ల ఈ పోస్టులలో ఎస్సీ వర్గీకరణ కూడా అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి ఏజ్ చూసుకుంటే మినిమం 18 years నుండి మ్యాక్సిమం 46 years వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 years వరకు, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 years వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100లో 90 మార్క్స్ మీకు మీ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఏజ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ 18 years నుండి ఎవ్రీ కంప్లీటెడ్ 1 yearకి 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఆ విధంగా మీకు మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు అయితే యాడ్ చేస్తారు ఏజ్ మార్క్స్ అనేవి. టోటల్ 90 + 10 100 మార్క్స్కి మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి మల్టీజోన్ 2లో ఉన్నటువంటి 14 డిస్ట్రిక్ట్స్ మీరు అందరు కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ 14 డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేవి నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. హౌ టు అప్లై అంటే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. దాన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పైన మీరు సిగ్నేచర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ అటాస్టెడ్ అయితే అడిగారు, క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఎస్ఎస్సి మార్క్స్ మేమో, అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మేమోస్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు, అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఇక్కడ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే ఎస్సీ కేటగరైజేషన్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ అయింది కాబట్టి కేటగిరీ ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని డివైడ్ అయ్యాయి కాబట్టి మీరు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మీరు ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే ఈ స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా తహసీల్దార్ ఎంఆర్ఓ నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అలాగే మీ కన్సర్న్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన ఒక ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను.
మీకు అప్లికేషన్స్ అనేవి జూన్ 22వ తారీఖు నుండి జూన్ 28 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 16కి అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అబ్జెక్షన్స్కి మీకు జూలై 17 నుండి జూలై 19 వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ అనేది జూలై 26వ తారీఖు అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది జూలై 29కి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ స్కెడ్యూల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.